అమ్మా అమ్మా అమ్మా, అయ్యో దేవుడా, ఏంటిలా జరిగింది? సమయానికి ఎవరు రావట్లేదే. అమ్మా అమ్మా, అయ్యా అయ్యా, కారాపయ్యా కారాపయ్యా, అయ్యా కారాపయ్యా, అయ్యా కారాపయ్యా. ఏమయ్యా, బుర్రా బుద్ధి ఉందా? కారు కట్టమో చాపుతావేంటి? అయ్యా ఆడబిడ్డ అయ్యా, పాపం లోయలో పడిపోయిందయ్యా, సాయం పట్టండి అయ్యా, హాస్పిటల్కి తీసుకెళ్దాం. లేదయ్యా, నాకు వేరే పని ఉందయ్యా. అయ్యా అయ్యా అయ్యా, పాపం అయ్యా, అలా అనకండి అయ్యా, పాపం అనాథ బిడ్డలా ఉందయ్యా, కొనవుపుతో కొట్టుకుంటుందయ్యా, కాస్త సాయం పట్టండి అయ్యా. అది కాదయ్యా, నాకు వేరే పని ఉంది అర్జెంటుగా. ఆ ప్రాణం నిలబెట్టండి అయ్యా, మీకు దండం పెడతానయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా. సరే పద. డాక్టర్, డాక్టర్. ఏమైంది సార్, కొండపై నుంచి లోయలో పడిపోయింది, తలకు బాగా బ్లీడ్ అవుతుంది, చూడండి సార్. ఓ మై గాడ్, తీసుకురండి. ఎలా ఉందమ్మా ఇప్పుడు? నేను ఎక్కడున్నాను? ఇక్కడికి ఎలా వచ్చాను? నువ్వు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు ఎవరో తీసుకొచ్చి హాస్పిటల్లో నిన్ను జాయిన్ చేశారు. నీ తలకి బాగా గాయం అవడం వల్ల ఆపరేషన్ చేసి అతి కష్టం మీద బతికించగలిగావు. 10 రోజుల నుంచి నువ్వు కోమాలోనే ఉన్నావు. అవునమ్మా, నీ పేరేంటి? ఏ ఊరు? మీ వాళ్ళంతా ఎక్కడున్నారు? నా పేరు ఇన్నాళ్ళు నిర్మించుకున్న సామ్రాజ్యం, కూడబెట్టిన ఆస్తి, కూడుబెట్టిన వ్యాపారం, పెంచుకున్న అధికారం, విర్రవీగిన పొగరు అన్నీ నాశనం కావాలి. ఆ కుటుంబం మొత్తం దిక్కులేక రోడ్డున పడాలి. ఇవి ఆ వాగ్దేవికి సంబంధించిన వస్తువులు. వీటిని ఆ సరస్సు 7 దగ్గర పడేయండి. పోలీసుల పని సులువవుతుంది. చెప్పమ్మా. చెప్పమ్మా. డాక్టర్ గారు అడుగుతున్నారు కదా, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కడుంటారు? వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకోవాలి. చెప్పమ్మా. నర్స్, తనని ప్రెజర్ చేయొద్దు. తలకి గాయం అవడం వల్ల కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉంది. గతాన్ని మర్చిపోయే ప్రమాదం కూడా ఉంది. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా.
తన పేరు, ఫ్యామిలీ డీటెయిల్స్ చెప్పిన తర్వాత వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే? ఓకే సార్. పేషెంట్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే సార్. అలా నేను బతికాను నాన్న. కోమాలో నుంచి బయటపడ్డానికి 10 రోజులు పడితే నేను పూర్తిగా కోలుకోవడానికి ఇంకో 3 వారాలు పట్టింది నాన్న. గతాన్ని మర్చిపోనప్పుడు మేమంతా ఉంటామని తెలుసు కదమ్మా, మరి మాకెందుకు చెప్పలేదు? నా వల్ల అమ్మగారికి ఏ సమస్య రాకూడదన్న ఆలోచనే తప్ప నా మనసులో ఏం లేదు నాన్న. ఆ ప్రమాదం గురించి వాగ్దేవికే నేరుగా చెప్పొచ్చు కదమ్మా. ఈ సరసు మాట ఆ వాగ్దేవి గారు నమ్ముతారా నాన్న? ఇంట్లో ఉన్నది నేను అని తెలిసిన మరుక్షణమే నన్ను బయటికి గెంటేస్తారు. అలాంటప్పుడు నేనేం చెప్పినా మళ్ళీ ఇంట్లోకి తిరిగొచ్చే ప్రయత్నమే అనుకుంటారు తప్ప నన్ను నమ్ముతారా నాన్న? అదే కాక నేను బతికే ఉన్నానన్న విషయం ఏ మాత్రం ఆ అజ్ఞాత వ్యక్తికి తెలిసినా మళ్ళీ నా మీద హత్య ప్రయత్నం చేస్తారు. ఆ నేరంలో అమ్మగారిని ఇరికించేస్తారు. అది నాకిష్టం లేదు నాన్న. అందుకే చెప్పలేకపోయాను. ఎవరమ్మా ఆవిడ? వాగ్దేవి మీద అంత పగ పెంచుకోవడానికి కారణం ఏమై ఉంటుంది? వాగ్దేవి మీద పగతో నిన్ను చంపాల్సిన అవసరం ఏంటి? అదే తెలియడం లేదు నాన్న. ఇన్ని రోజులు శ్యామలాని శత్రు అనుకుంటే కొత్తగా వచ్చిందెవరు? అసలు ఆవిడెవరై ఉంటారో అసలు అర్థం కావట్లేదు నాన్న. అది తెలుసుకోవడానికే, ఆవిడ గురించి వివరాలు కనిపెట్టడానికే సరసుగా చనిపోయి బ్రాహ్మణిగా బతుకుతున్నాను. రేయింబగలు కష్టపడి సరసుకి రాని చదువుని బ్రాహ్మణిగా నేను నెల రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకున్నాను. సొంతంగా ఇన్స్టిట్యూట్ కూడా పెట్టాను. రాహుల్ బాబు పరిస్థితి తెలిసి ఆయన బాధని ఓదార్చాలి అంటే ఆ ఇంటికెళ్లడం ఒక్కటే మార్గం అని కావాలని అమ్మగారి దృష్టిలో పడ్డాను. అప్పుడే నారాయణ గారి ఆరోగ్యం దెబ్బతిండం, ఆపరేషన్ కి డబ్బులు లేకపోవడం, వాగ్దేవి అమ్మగారు సహాయం చేయడం, ఇవన్నీ నన్ను ఆ ఇంటికి వెళ్ళడానికి సహాయపడ్డాయి నాన్న. ఆ రోజు నుండి నేను సరసుని కాదు బ్రాహ్మణినే అని అందరినీ నమ్మిస్తూ బతుకుతున్నాను. మరి నీ నాటకంలో ఆ బ్రాహ్మణి కుటుంబం ఏంటి? వాళ్ళెందుకు నిన్ను కన్న కూతురుగా భావిస్తున్నారు? నన్ను క్షమించండి నాన్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ విషయాన్ని మీకే కాదు ఎవరికి చెప్పలేను. దయచేసి ఏమనుకోకండి. ఆ నిజం బయట పెడితే కొన్ని జీవితాలు తలకిందులైపోతాయి నాన్న. కొందరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. సరైన సమయం వచ్చినప్పుడు మీరు అడగకుండా అన్నీ నేనే చెప్తాను. నేను అర్థం చేసుకోగలను, కానీ నువ్వు వాడిన నాటకం నిన్ను ప్రాణంగా ప్రేమించిన రాహుల్ దృష్టిలో ఇప్పుడు మోసమైంది కదా. ఇన్నాళ్ళ ఎదురు చూపులు ఇప్పుడు కన్నీళ్లుగా మారాయి కదా. కనీసం రాహుల్కైనా నిజం చెప్పొచ్చు కదమ్మా, ఎందుకు చెప్పలేదు? అక్కడికి వెళ్ళిన మొదటి రోజే ఆయన గుండెల్లో గదిలో ఆ ప్రేమని చూసి అన్ని చెప్పేయాలనుకున్నాను నాన్న. కానీ ఒక్క నిమిషం భయం వేసింది. ఎందుకమ్మా భయం? ఎందుకు?
నేను చనిపోలేదని అందరితో మొండిగా వాదిస్తూ పిచ్చోడ్లా మారిన రాహుల్ బాబు నేను బతికొచ్చానని తెలిస్తే మౌనంగా ఉండరేమో అనిపించింది నాన్న. నేనే సరసు అన్న నిజం అమ్మగారికి తెలిస్తే జరగబోయే ప్రమాదం గురించి పట్టించుకోకుండా రెండోసారి అబద్ధం చెప్పినందుకు నన్ను ప్రాణాలతో ఉండనివ్వరు. నా ప్రాణం నాకు లెక్క లేకపోయినా ఆ కుటుంబానికి ఏ ప్రమాదం జరగకూడదని ఎవరికి అనుమానం రాకుండా బ్రాహ్మణిగా రాహుల్ బాబు మీద అంత ప్రేమని చంపుకొని బతుకుతున్నాను నాన్న. రాహుల్ బాబు ప్రేమగా దగ్గరకొచ్చిన ప్రతిసారి బ్రాహ్మణి ముసుగులో దూరం పెట్టాను. నేను తన నుంచి తప్పించుకున్నాను. ఆయన ప్రేమ తెలిసి కూడా అతి కష్టం మీద కోపాన్ని చిరాకుని ఆయన ముందు నటించాను నాన్న. అదే నాన్న నేను చేసిన పొరపాటు. ఆ పొరపాటు వల్లే రాహుల్ బాబుకి నేను సరసుని కాదన్న అనుమానం పుట్టింది. నువ్వు చెప్పిన మాటలు నా వల్ల తెలియకుండా జరిగిన పొరపాట్ల వల్ల ఆ అనుమానం బలపడింది. నిజమేంటో తెలుసుకోవడానికి నన్నందరికీ దూరంగా అరకు తీసుకెళ్లారు. నువ్వు నా సరసువి కాదు, నీకు నాకే సంబంధం లేదు, నీ దారి నువ్వు చూసుకో అని కోపంగా వెళ్ళిపోయారు నాన్న. అమ్మగారి పతనం కోరుకుంటున్నా, ఆ కుటుంబం నాశనం కోరుకుంటున్నా ఆ శత్రువులెవరో కనిపెట్టి ఆవిడ కుట్రల్ని నాశనం చేసి అప్పుడు నేను నిజాన్ని బయట పెట్టాలనుకున్నాను. కానీ ఓడిపోయాను నాన్న. జీవితాంతం కలిసి బతకాలనుకున్న రాహుల్ బాబుకి దూరమై ఒక భార్యగా ఓడిపోయాను. బాగా చదువుకుంటానని అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకోలేక, నీ మీద పడ్డ నిందని చెరిపేయలేక, దూరమైన రెండు కుటుంబాల్ని ఒక్కటి చెయ్యలేక ఓడిపోయాను నాన్న. ప్రతిసారి ఓడిపోతూనే ఉన్నాను. బాధపడకు తల్లి, నా కూతురు ఎప్పుడు ఓడిపోదు, నా పెంపకం ఓడిపోదు. నా బాధ అనుకున్నది సాధించలేకపోయినందుకు కాదు నాన్న. ఎంత ప్రయత్నం చేసినా గెలవలేకపోతున్నాను. అది సరేనమ్మా, నువ్వు బ్రాహ్మణిగా నటిస్తున్నప్పుడు ఇంక ప్రమాదమేముంది? దాని గురించి భయపడడం ఎందుకు? బ్రాహ్మణిగా ఉన్నప్పుడు ఏ ప్రమాదం లేదు నాన్న. కానీ సరసుగా ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి నన్ను చంపాలని చూసింది. 2 సార్లు ప్రయత్నం కూడా చేశారు. మొహం తెలియని ఆ మనిషి ఎన్ని కుట్రలు చేసినా ఈసారి మాత్రం గెలిచి తీరుతానన్నా. నా ప్రాణాలు ఒడ్డైనా సరే అమ్మగారి మీద ఏ నిందా పడకుండా నేను చూసుకుంటాను. ఆ కుటుంబానికి ఏ ఆపద లేకుండా కాపాడుకుంటాను. మన 2 కుటుంబాలని ఒక్కటి చేస్తాను. అంతవరకు నా ప్రాణం పోయినా పర్లేదు నాన్న. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నావు? ఒక పక్క నిన్ను ద్వేషిస్తున్న భర్త, నువ్వు సరసు అని తెలిస్తే నీ ప్రాణాలు తీయడానికి కూడా ఆలోచించని నీ అత్త, మరో పక్క నిన్ను చంపాలని చూస్తున్న అజ్ఞాత వ్యక్తి. ఇన్ని ప్రమాదాల మధ్యలో ఇంకా ఆ కుటుంబం గురించే ఎలా ఆలోచిస్తున్నావమ్మా? నేను ఒప్పుకోను. ఇప్పటికే నువ్వు చేసిన త్యాగం చాలు. ఇక ఈ త్యాగంలో నీ ప్రాణాలు పోవడానికి, నువ్వు బలవడానికి నా మనసు అంగీకరించడం లేదు. వద్దమ్మా, వెళ్ళిపోదాం. మన ఊరికి వెళ్ళిపోదాం రా. లేదు నాన్న, ఇది బలి కాదు,
బాధ్యత. ఒక కోడలిగా అత్తింటికి ఏ కష్టం రాకుండా చూసుకోవాలన్న పట్టుదల. తెర వెనకుండి కుట్రలు చేస్తున్న ఆ దుష్ట శక్తిని శిక్షించాలన్న కోపం. భార్యగా నా భర్తని బాధకి దూరం చేసి ఎప్పుడూ సంతోషంగా ఉంచాలన్న ప్రేమ. ద్వేషం, కోపం కన్నా నాకు అందరి క్షేమము ముఖ్యం నాన్న. అలా జరగాలంటే ముందు రాహుల్ బాబు నేనే సరస్సునని నమ్మాలి. నాన్న, నేను మీకు చెప్పిన ఈ విషయం పొరపాటున కూడా ఎవరికీ తెలియకూడదు. రహస్యంగా ఉంటేనే నేను అనుకున్నది సాధించడం సులువవుతుంది. నా కుటుంబం క్షేమంగా ఉంటుంది. నాన్న, ఎవరికి చెప్పొద్దు నాన్న. సరే తల్లి, నీ ఆలోచన, ఆచరణ అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. ఈ పద్మ వ్యూహంలో నువ్వు గెలిచి రావాలి. సుడిగుండాల్ని ఎదిరించే శక్తిగా బయటపడాలి. ఈ పోరాటంలో నీకు ఏ సహాయం కావాలన్నా నీ క్షేమం కోరేవాడిగా నీ తండ్రి ఎప్పుడు ముందుంటాడని మర్చిపోకమ్మా. లేదు నాన్న, నీ కూతురు ఓడిపోదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిపోను. నా సంకల్పం గొప్పది నాన్న. దాని వెనుక ఒక మంచి ఆలోచన, కొన్ని ప్రాణాలు నిలబడ్డాయి. అందుకే నేను ఓడిపోను. మన రెండు కుటుంబాలని కలపాలి. నీ మీద పడ్డ నిందని చెరిపేయాలి. సరసుగా నన్ను దగ్గర కూడా రానివ్వని వాగ్దేవి అమ్మగారి చేత నెంబర్ 1 కోడలు అనిపించుకోవాలి. నా కుటుంబాన్ని కాపాడుకుంటూ ఉండాలి. అంతవరకు ఈ ప్రాణం ఆగదు నాన్న, ఆగదు. సరే, రాహుల్ ఇంతవరకు ఇంటికి రాలేదండి. మళ్ళీ ఏం జరుగుతుందో. నాన్న రాహుల్, ఏంట్రా ఇది? ఏంటి అందరూ అలా చూస్తున్నారు? నా చేతిలోకి తిరిగి బాటిల్ వచ్చిందనా, లేక ఎన్నాళ్ళు వచ్చిన మార్పు నా దగ్గర నుంచి మాయమైందనా? కారణం నన్ను చూస్తే కాదు డాడ్, ఈవిడ్ని అడిగితే తెలుస్తుంది. ప్రాణంగా ప్రేమించే నా సరస్సుని ఇంట్లో నుండి, ఆ తర్వాత ఈ లోకం నుండి దూరం చేసింది. తన జ్ఞాపకాలతో బ్రతుకుతుంటే అది కూడా చూసి ఓర్వలేక బ్రాహ్మిణిని తీసుకొచ్చింది.
నా భార్యగా నటించేలా చేసింది. చివరికి నన్ను మోసం చేసింది. కన్న తల్లివేనా నువ్వు?